హాయ్ అండి. ఇది 1 మీటర్ క్లాతు ఇలా షార్ట్ టాప్‌లో అయితే కుట్టాను. ఈ షార్ట్ టాప్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్‌ని 2 సైడ్స్‌లా కట్ చేసుకోవాలి. అండ్ టాప్ లెంత్ 25 అయితే పెట్టాను. అండ్ హ్యాండ్ ఇలా షార్ట్ హ్యాండ్స్‌లా పెట్టుకున్నాను. మీరు ఫుల్ హ్యాండ్ అయినా కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ ఇది ఉంది కాబట్టి ఇలా షార్ట్‌లో అయితే కట్ చేశాను. ఫుల్ అయితే ఇంకా బాగా వస్తదండి. క్లాత్ ఇది ఉంది కాబట్టి ఇలా అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ టాప్ అంటే చెస్ట్ దగ్గర ఇలా ఆది డ్రెస్ ఉంటే కనుక ఇలా మార్క్ చేసుకోండి. ఖర్చుకి 1 ఇంచ్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ హ్యాండ్ ఇలా షోల్డర్ హ్యాండ్ స్టిచ్ చేస్తాం కదా! ఇందాక కట్ చేసాం కదా! దానికి ఇలా అటాచ్డ్ చేస్తాం ఇక్కడ. అండ్ వీ నెక్ షేప్ అయితే పెట్టాను. అండ్ టాప్‌లో అంటే కింద అంటే చెస్ట్ కింద ఇలా క్రాస్‌లో అయితే కట్ చేయాలి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నందుగా 2 పార్ట్స్‌లో ఇలా కింద కట్ చేసుకొని చిన్న చిన్న కుర్చీలైతే పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఇది హ్యాండ్ షోల్డర్ హ్మ్. అండ్ రౌండ్ నెక్ అయితే పెట్టాను. మీరు ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు. రౌండ్ అయితే బాగుంటుంది కదా షార్ట్ టాప్స్‌కి. మీరు ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే రౌండ్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇందాక క్రాస్‌లా కట్ చేయాలని చెప్పాను కదా! ఇలా చిన్న చిన్న కుర్చీలు ఇలా కుట్టుకోవాలి. అంటే క్లాత్ ఎంతుంటే అంత చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలి. నీట్‌గా ఒక సైడ్‌నే పెట్టుకోవాలి ఇప్పుడు కుర్చీలు. నెక్స్ట్ ఆ లేయర్‌ని పైనున్న లేయర్‌ని అటాచ్డ్ చేసుకోవాలి. అంటే పైన లేయరు, కింద లేయర్ ఆ కుర్చీలు పెట్టాం కదా! దానికి మధ్యలో ఇలా అటాచ్డ్ చేసుకోవాలి. అలా నీట్‌గా ఇలా వస్తది టాపు. ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ అటాచ్డ్ చేయాలి. ఆ కింద 2 ఈక్వల్ పార్ట్స్ కింద ఈక్వల్‌గా రావాలి. టాప్ కింద ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే కనుక అవి కట్ చేసుకోవాలి నీట్‌గా. 2 సేమ్ ఒకలా రావాలి. ఆ కింద అటాచ్ నాకు కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి అది కట్ చేసేస్తాను. ఆ పైన 2 పార్ట్స్ సేమ్ ఈక్వల్‌గా వచ్చి ఒక 3 అలా కుట్టుకుంటే 2 కుట్లేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పైన కొంచెం మనకి నెక్స్ట్ హ్యాండ్స్ టాప్‌ని మంచి క్లాత్‌లో పెట్టుకొని హ్యాండ్‌ని క్లాత్ రివర్స్ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి నీట్‌గా. మన హ్యాండ్‌కి నెక్స్ట్ కింద మడత పెట్టుకొని ఇలా స్టిచ్ చేయాలి. అంటే గోరంచు అంటాం కదా! ఒక 2 గోరంచులా పెట్టుకొని ఇలా కింద బ్యాక్, ఫ్రంట్ ఇలా కుట్టుకోవాలి. నెక్స్ట్ ఆ టాప్‌ని 2 సైడ్స్ చేసుకొని ఈక్వల్‌గా హ్యాండ్స్ నుంచి కింద వరకు కుట్టుకోవాలి. కింద 3 ఇంచెస్ వదిలేసి స్టిచ్ అయితే చేయాలి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.